ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన మంచి అవకాశమును బట్టి కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనందరికీ సహాయకుడు. మనందరినీ దేవుడు చక్కగా పాలించేవాడు. మన పట్ల దేవుడికున్న అపారమైన నమ్మకం ఇంత అంత కాదు. ఎందుకు అంటే మన పైన మన ఇంటి వాళ్ళకి లేనంత నమ్మకము దేవుడికి మన పైన ఉంది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి మనము చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు మన పైన ఎంత నమ్మకం ఉంచాడు అంటే భూమి మీద నిన్ను నడిపించటానికి, నిన్ను భూమి మీదికి తీసుకురావటానికి ఆయన పడిన శ్రమ, ఆయన పడిన కష్టము, ఆయన మన కోసము చేసిన ప్రతి దాన్ని బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు మనల్ని భూమి మీదికి నడిపించటానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు 1, 2 కాదు. నీ వెనకాల ఎంతో ఆయన కష్టపడ్డాడు. మన వెనకాల దేవుడు ఎంతో కష్టపడ్డాడు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఆ వచ్చిన చుట్టం వెనకాల ఒక వారం ఉన్నాడనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? ఒకడొస్తే, ఇద్దరొస్తే ఎంత ఖర్చు అవుతుంది? ముగ్గురొస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 10 మంది మన ఇంటికి వస్తే ఎంత ఖర్చు అవుతుందో అసలు మనం ఊహించలేనంత ఖర్చులు ఉంటాయి. ఆ 10 మంది ఒక వారం ఉండేసరికి కుటుంబము తల్లడెల్లిపోతుంటుంది. ఒక్క వారమే. మరి ఈరోజు దేవుడు ఎంతమందిని భూమి మీదికి తీసుకొస్తున్నాడు అంటే వాళ్ళు వెనకాల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో మీరు ఆలోచించండి ఒక్కసారి. వాళ్ళ వెనకాలన్న దేవుని ఉద్దేశం, వాళ్ళకయ్యే ఖర్చులు, వాళ్ళకయ్యే ప్రతి ఖర్చు కూడా, వాళ్ళకి గాలి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఎండ ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి భోజనం ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఎవరెవరు ఉండాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి, అన్నదమ్ములు ఉండాలి, అత్తమామలు ఉండాలి. ఒక వ్యక్తి వెనకాల ఎంత ప్రణాళిక దేవుడికుందో మీరు ఆలోచించండి. మనం ఈ జీవితాన్ని ఈజీగా కొట్టేయకూడదు ప్రియులారా, ఈజీగా తీసేయకూడదు. ఒక వ్యక్తి వెనకాల ఎంత ఖర్చు అవుతుందో ఈ ప్రభుత్వానికి కూడా తెలీదు. ఎందుకు అంటే ప్రభుత్వం పోషించటం లేదు కాబట్టి, దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి ఒక మనిషి అంచనా దేవుడికి మాత్రమే తెలుసు. ఒక్కరోజు ఆక్సిజన్ కొనటానికి 5,000, ఒక్క రోజుకి ఆక్సిజన్ పెట్టడానికి 5,000 అయితే 70 సంవత్సరాలు దేవుడు గాలిని ఉచితముగా ఇస్తున్నాడు అంటే ఇది నీకు ఖర్చు కాకపోవచ్చు, కానీ దేవుని లెక్కలో ఇది ఖర్చు. ఒక రోజుకి నువ్వు ఎండని ఎంత పీల్చుకుంటున్నావు అది నీకు లెక్కలేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఖర్చు. ఎన్ని నీళ్లు తాగుతున్నావు, ఎంత గాలి పీల్చుకుంటున్నావు, ఇది అందరికీ సమానముగా దేవుడు పంచుతున్నాడు ప్రియులారా. నీకైనా నాకైనా లోకములో ఉంటున్న వాళ్ళకందరికీ దేవుడు సమానముగా పంచుతున్నాడు. ఎందుకు అంటే దేవుడికి ఏమి లేదు తెలుసా? దేవుడికి ఏమి లేదంటే బైబిల్లో చదువుకుందాం. అపోస్తుల కార్యములు ఒక మంచి విషయాన్ని గ్రంథకర్త రాస్తూ ఏమంటున్నాడు? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం, 10వ అధ్యాయము 34వ వచనములో ఒక మంచి విషయాన్ని గ్రంథకర్త రాస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. భక్తుడు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు తెలుసా?
భక్తుడు ఏమి రాస్తున్నాడు అంటే, దేవుడు పక్షపాతి కాడు అని నేను నిజముగా తెలుసుకొని ఉన్నాను. ఈరోజు మనము దేవుని గురించి ఏమి తెలుసుకున్నామంటే మా అవసరాలు తీర్చేవాడనే తెలుసుకున్నాం. మా అవసరాలన్నీ తీరుస్తాడు అనే తెలుసుకున్నాం. కానీ మనిషి ఏమి తెలుసుకోవాలి తెలుసా? ఫస్టుగా మనిషి ఏమి తెలుసుకోవాలి తెలుసా? దేవుని గురించి. దేవుడు పక్షపాతి కాడు. ఎందుకు పక్షపాతి కాడు అంటే, నీ శత్రువుకి కూడా దేవుడు అంతే గాలిస్తున్నాడు, నీకు కూడా అంతే గాలిస్తున్నాడు. నీ శత్రువుకు కూడా ఎండ అంతే ఇస్తున్నాడు, నీకు కూడా వేడి అంతే ఇస్తున్నాడు. నీ శత్రువుని కూడా కాపాడుతున్నాడు, నిన్ను కూడా కాపాడుతున్నాడు. అది దేవుడికున్న ఆలోచన. అది దేవుడికున్న ఆలోచన ప్రియులారా. మనకున్న ఆలోచన ఏంటంటే, మన పిల్లల్ని ఒకలా చూస్తాం, పక్కింటి పిల్లల్ని ఒకలా చూస్తాం. పక్షపాతం మనలో ఉంటుంది. మన పిల్లల్ని ఒకలా చూస్తాం, అన్ను పిల్లల్ని ఒకలా చూస్తాం. ఇది పక్షపాతం. మరి పక్షపాతము లేని దేవుడు నీ పట్ల ఎలా ఆలోచిస్తున్నాడు? నీ శత్రువు పట్ల ఎలా ఆలోచిస్తున్నాడు? నీ ఇరుగు పొరుగు వారి పట్ల దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు? మనిషి ఆలోచన ఈరోజు ఎలా ఉందో తెలుసా ప్రియులారా? అంతా నాకే కావాలి, ఊరు వెనకాది నాకే కావాలి, ఊరు ముందరది నాకే కావాలి, అంత నాకే కావాలి, పక్కలోడు ఏమైపోయినా పర్వాలేదు అన్న ఆలోచన, అన్న కాన్సెప్ట్తో బ్రతుకుతున్నారు నేటి మనుషులు. పక్కోడు ఏమైపోయినా పర్వాలేదు, పక్కోడికి తిండి లేదా నాకు అనవసరం, పక్కోడు కొట్టుకుంటున్నాడా నాకు అనవసరం, పక్కోడు బాధపడుతున్నాడా నాకు అనవసరం. ఇది మనుషుల ఈరోజు తత్వం. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నాకుంటే చాలు అనుకునే మనిషికి దేవుడు ఎప్పుడైనా పక్షపాతం చూపాడా? మనిషి పక్షపాతము చూపినా దేవుడు పక్షపాతి కాడు అని నేను నిజముగా నమ్ముతున్నాను అని గ్రంథకర్త భక్తుడు రాస్తున్నాడు ప్రియులారా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. నిజముగా మనలాంటి ఆలోచనలు దేవుడికి లేవు, మనలాంటి బుద్ధులు దేవుడికి లేవు, మనలాంటి చెడు ఆలోచనలు దేవుడికి లేవు. ఎందుకంటే దేవుని ఆలోచన ఎలా ఉంది అంటే అందరినీ సమానంగా చూడటం. ఇది మనం ఒకవేళ నేర్చుకుంటే, ఒకవేళ ఈ మనస్తత్వం మనకు వస్తే, ఈ మనస్తత్వం మనకు వచ్చింది అంటే నిజంగా దేవుడు ఆలోచించినట్లుగా మనం ఆలోచిస్తాం. దేవుడు ఎలాగైతే ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాం. దేవుడు ఎలాగైతే నిర్ణయాలు తీసుకుంటాడో అలా నిర్ణయాలు తీసుకుంటాం. ఎప్పుడు తెలుసా? మనలో పక్షపాతము లేనప్పుడు, మనలో విభేదాలు లేనప్పుడు, మనలో శత్రుత్వము లేనప్పుడు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడు ఎప్పుడు తీసుకున్న మంచి నిర్ణయాలే తీసుకుంటాడు. అందరికి అవసరమైన నిర్ణయాలు, అందరికీ సరిపోయే నిర్ణయాలు, అందరికీ సంబంధించిన నిర్ణయాలు. ఎందుకు అంటే ప్రియులారా, దేవుడు ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా దేవుడు అలా ఎప్పుడు చూడడు. ఎందుకు చూడడు అంటే ఆయన అందరికీ తండ్రి. ఆయన అందరికీ తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి మనుష్యునికి, ప్రతి మానవుడికి తండ్రి. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆ తండ్రికి ఈ తండ్రికి తేడా ఏంటంటే, ఆ తండ్రికి ఈ తల్లికి తేడా ఏంటంటే, తేడా ఎక్కడొస్తుంది అంటే, మన వాళ్ళు ఎవరైతే ఏ తల్లిదండ్రులైనా ఎవరిని బాగా నమ్ముతారో తెలుసా? ఎవరైతే బాగా సంపాదిస్తారో ఆ కొడుకునే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎవరైతే బాగా సంపాదిస్తారో తల్లిదండ్రులు ఆ కొడుకునే ఎక్కువగా ప్రేమిస్తారు.
తల్లి ఒక కొడుకును ప్రేమిస్తుంది, తండ్రి మరొక కొడుకును ప్రేమిస్తాడు. చూసారా? తల్లి ప్రేమలో వ్యత్యాసం, తండ్రి ప్రేమలో వ్యత్యాసం. కానీ దేవుని ప్రేమలో వ్యత్యాసాలుండవు. దేవుని ప్రేమలో పక్షపాతం ఉండదు. దేవుని ప్రేమలో విభేదాలు ఉండవు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడు? గాఢంగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? పట్టలేనంత ప్రేమించాడు. నీ భార్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దానికంటే 1000 రెట్లు దేవుడు భూమి మీద ఉన్న మనుషులను ప్రేమించాడు. నీ ప్రియురాలని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దానికంటే 1,000,000 రెట్లు దేవుడు భూమి మీద మనుషులను ప్రేమిస్తాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? బైబిల్లో చూపమంటావా? అందరినీ ఎంత ప్రేమించాడు. ఎప్పుడైనా నీవు ఆలోచించావా? ఆ మాట మనకందరికీ సుపరిచితమైన మాట. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు పక్షపాతి కాడు అనటానికి ఈరోజు మనము నేర్చుకుంటున్న బంగారమైన వాక్యం, వజ్రాలు కంటే విలువైన వాక్యం, వెండి బంగారము కంటే, జుంటె తేనె దారుల కంటే మధురమైన నీ వాక్యము, దేవుని వాక్యము. దేవుడు ఎంత ప్రేమిస్తాడో తెలుసా? ఎంత ప్రేమిస్తాడో తెలుసా? దేవుడు పక్షపాతి కాడు అని చెప్పటానికి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అందరికీ సుపరిచితమైన మాట, అందరికీ నోటెడ్గా ఉన్న మాట. ఈ మాటలో ఉంటున్న అర్థము ఎప్పుడైనా నీవు ఆలోచించావా? ఈ మాటలో ఉంటున్న పరమార్థాన్ని ఎప్పుడైనా గ్రహించావా? గోడల మీద రాసుకోవటానికి కాదు ఈ మాట, కంఠస్థం చేసి పిల్లలకి చెప్పటానికి కాదు ఈ మాట, దేవుని మనస్సును తెలిపే ఈ మాట, దేవుడు ఎలాంటి వాడో చూపించే ఈ మాట, దేవుని భావమేంటో చెప్పే ఈ మాట. 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు అంటే తల్లి కంటే ఎక్కువ ప్రేమించాడు, తండ్రి కంటే ఎక్కువ ప్రేమించాడు, అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమించాడు. ఒక దాసుడు యజమానిని ఎంత ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువ ప్రేమించాడు. దేవుడు మనలను అడగకముందే గాలి, అడగకముందే నీరు, అడగకముందే ఈ జన్మ, అడగకముందే భార్య, అడగకముందే అన్నిటినీ దయచేశాడు కదా. ఇది ప్రేమ కాదంటారా? దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమామయుడు. ఆయన ప్రేమకి వెలకట్టలేము. ఆయన ప్రేమకి వెలకట్టలేనంత ప్రేమను లోకం పైన చూపించాడు ఆయన. భార్య భర్తని ప్రేమిస్తూ ఉందనుకోండి, అప్పుడు భర్త పట్టించుకోకపోతే ఏమంట తెలుసా? నా ప్రేమ నీకు అర్థం కాదులే అంటది. నా ప్రేమ నీకు అర్థం కాదులే అంటది. ఎందుకంటే నేను ఎంత ప్రేమించినా నా ప్రేమని పట్టించుకోవటం లేదేంటి అంటుంటది భార్య. మరి దేవుడు మనల్ని ఎంత ప్రేమించినా, ఎంతో ప్రేమించినా ఆయన ప్రేమకు వెలకట్టలేకపోతున్నాం, ఆయన ప్రేమని పట్టించుకోలేకపోతున్నాం. ఏంటి మనం? ఒక భార్య ప్రేమని పట్టించుకోలేకపోతేనే భార్యకి ఎంత కోపం వస్తున్నప్పుడు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తుంటే ఆ పిల్లలు పట్టించుకోలేకపోతే తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు, దేవుడు లోకమును అంటే మనలను ఎంతో ప్రేమిస్తుంటే ఆయన ప్రేమకి వెలకట్టుతున్నామా ఈరోజు? ఆయన ప్రేమని వర్ణిస్తున్నామా ఈరోజు? ఆయన ప్రేమకి మనం లోబడుతున్నామా ఈరోజు? లేదు కదా ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని చెప్పుకోవటానికి కాదండి ఈ మాట, అనుసరించటానికి, నడవటానికి, బ్రతకడానికి, మన క్రియల్లో దేవుని ప్రేమ చూపించటానికి, మన క్రియల్లో దేవుని ప్రేమ ప్రవర్తించటానికి.
అందుకే ఒక గంభీరమైన మాట దేవుడు మన కళ్ళు ముందుంచాడు. ఎన్నో సంవత్సరాల నుంచి సండే స్కూలు నుంచి మనకు నేర్పిస్తున్న మాట ఇదే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన ఎంత ప్రేమించాడు అంటే, ఆయన ప్రేమించిన ఆ ప్రేమ నీకేమైనా అర్థమవుతుందా? ఆయన ప్రేమకేమైనా వెలకడుతున్నావా నీవు? ఆయన ప్రేమనేమన్నా అర్థం చేసుకుంటున్నావా? ఆ ప్రేమలో ఏముందో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. ఆ ప్రేమలో మనిషి నశించిపోకూడదన్న ప్రేమ ఉంది. ఆ ప్రేమలో ఒక్కరు కూడా నాశనం కాకూడదు అన్న ప్రేమ ఆ ప్రేమలో కనిపిస్తుంది. ఆ ప్రేమలో త్యాగం కనిపిస్తుంది. ఆ ప్రేమలో తండ్రి మనస్తత్వం కనిపిస్తుంది. ఆ ప్రేమలో తండ్రి కనిపిస్తున్నాడు మనకి. పరలోకపు తండ్రి కనిపిస్తున్నాడు. తన కుమారుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచాలి. ప్రతి వారు విశ్వాసముంచాలి. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను మన కోసం ఏం చేశాడంట? అనుగ్రహించాడంట. పరలోకపు తండ్రి ప్రేమ వెలకట్టలేని ప్రేమ. పరలోకపు తండ్రి ప్రేమ మన ఊహలకు కూడా అందనంత ఎంతో ప్రేమ. ఆ ప్రేమని నీవు అర్థం చేసుకుంటే, ఒకరోజు అబ్రహాము ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆ ప్రేమను అర్థం చేసుకున్న అబ్రహాము గారు దేవుడు రమ్మంటే వెంటనే వెళ్ళిపోయాడు. ఆ ప్రేమను అర్థం చేసుకున్న దావీదు గారు, ఆ ప్రేమను అర్థం చేసుకున్న మోషే గారు, ఆ ప్రేమను అర్థం చేసుకున్న ఆనూకు గారు దేవుడితో నడిచాడు. ప్రియులారా, దేవుడితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. ఎందుకు అంత దీర్ఘకాలము ఆనూకు గారు దేవుడితో నడిచాడు అంటే, ఆ ప్రేమలో ఉన్న బంధం అలాంటిది. ఆ ప్రేమలో ఉన్న బంధము, అనుబంధం అలాంటిది. ఈరోజు మనతో ఉన్న వాళ్ళు చూడండి, 1 సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు అంటే, 300 సంవత్సరాలు దేవుడితో గడిపాడు అంటే, విడిపోని బంధము, ఆత్మీయ బంధము, విడిపోని బంధము, తండ్రి కుమారుల బంధము. దేవుని ప్రేమ అర్థమయ్యింది అంటే, దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు అంటే, ఒక ఆనుకు ఎలాగైతే 300 సంవత్సరాలు నడిచాడో, నీవు కూడా 300 సంవత్సరాలు కాకపోయినా కనీసము జీవితాంతము దేవుడితో నడవటానికి ప్రయత్నం చేయాలి. తన కుమారుని మనకు అనుగ్రహించాడు అంట. ఆ కుమారుని ఎందుకు అనుగ్రహించాడు అంటే, ఆ కుమారుని ద్వారా మనమందరూ కూడా రక్షింపబడాలి. యేసుక్రీస్తుని మనకెందుకు అనుగ్రహించాడు అంటే, మనము బాగుపడాలని అనుగ్రహించాడు. మనము బాగుపడాలని, మనం ఆయన్ని అర్థం చేసుకోవాలని, ఆయన మార్గములో మనము నడవాలని. నోహావు గారు ఎందుకు ఓడ కట్టాడో తెలుసా? దేవుని ప్రేమను ప్రకటించాడు. దేవుని ప్రేమని ఆ రోజు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రకటించాడు. దేవుడు ఇలాంటి మాటలు చెప్పాడు, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. మీరు కూడా నా మాట వినండి, మీరు కూడా రక్షణ పొందండి, మీరు కూడా ఓడలోకి రండి అని నోహావు గారు ఎన్ని మాటలు చెప్పినా వినలేని జనం ఓడలోకి రాకుండా నోవాహు గారి మాటలు వినకుండా నీళ్ళల్లో కొట్టుకొని పోయారు. ప్రియులారా, కొట్టుకొని పోయారు.
నీళ్ళల్లో కొట్టుకొని పోయారు అంటే అసలు వాళ్ళకి వాక్యం తెలియదనా? వాక్యము చెప్పటానికి వెళ్ళినా వినలేని దశలో ఉన్నారు. ఆ రోజు అలా ఉన్నారు. ఈరోజు కూడా ఏమన్నా మామూలుగా ఉన్నారా? ఈరోజు సేవకుడు వాక్యం చెప్పటానికి వెళితే తప్పించుకొని వెళ్ళిపోతున్న జనాలు. ఈరోజు సేవకుడు ఇంటికి వెళితే ఇల్లు మూసుకొని వెళుతున్న జనాలు. ఎందుకంటే వాక్యం అంటే అంత చిరాకు వచ్చింది ప్రజలకి. వాక్యం అంటే అంత చిరాకు వచ్చింది. సేవకుడంటే చిరాకు వచ్చేసాడు. ఎందుకంటే మనుషులకి మంచి మాటలు చెప్పటానికి వెళితే ఈరోజు ప్రజలు పట్టించుకోవటం లేదు. ఎందుకు అంటే అపవాది అందరి మనోనేత్రాలను గుడ్డితనం కలుగు చేశాడు. అపవాది మనోనేత్రాలను గుడ్డితనము కలుగు చేసి అబద్ధాన్ని బోధించి అబద్ధాన్ని వాళ్ళకి ఎక్కించి సత్యాన్ని వినకుండా చేశాడు అపవాది మనుషులందరినీ. ఈరోజు చూడండి, వాక్యం చెప్తామంటే ఎవరికి టైం ఉండదు. సినిమాలకు వెళ్ళటానికి టైం ఉంటుంది, షికార్లకు వెళ్ళటానికి టైం ఉంటుంది, పిక్నిక్లకు వెళ్ళటానికి టైం ఉంటుంది. కానీ దేవుని వాక్యం దగ్గరికి రావటానికి ఎవ్వడికి టైం లేదు ప్రియులారా. ఎందుకు టైం లేదు తెలుసా? దేవుని వాక్యం వినటానికి మనిషి దగ్గర టైం ఎందుకు లేదు అంటే అపవాది రానివ్వడు, అపవాది పోనివ్వడు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు, పక్షపాతము లేకుండా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో తెలుసా? అందరినీ ప్రేమించాడు. ఈ లోకములో ఎలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఉన్నారో తెలుసా? తాగుబోతులున్నారు, వ్యభిచారులున్నారు, దొంగలున్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, హంతకులున్నారు, మోసగాళ్ళున్నారు, ధనికులున్నారు, దౌర్భాగ్యులున్నారు, ఎంతోమంది ఉన్నారు. అంతమందిని దేవుడు పక్షపాతము లేకుండా దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఏదో ఒక రోజు తన కుమారుణ్ణి అంగీకరిస్తారన్న ఆలోచనతో, ఏదో ఒక రోజు తన కుమారుణ్ణి అంగీకరించి రక్షణ మార్గంలోకి వస్తారని దేవుని ఆలోచన ప్రియులారా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. దేవుడు ఎంత ప్రేమామయుడు, దేవుడికి పక్షపాతము లేదు అని చెప్పటానికి ఇదిగో ఈ అద్భుతమైన మాట మీరు చదవాలి. ఈ అద్భుతమైన మాట మీరు చదవాలి. 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, ఏమండి, మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట. మనం మంచి వాళ్ళ గురించి ఆలోచిస్తాం, చెడ్డవాళ్ళ గురించి ఆలోచించాం. కానీ దేవుడు మంచి వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, చెడ్డవాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అసలు చెడ్డవాళ్ళగా ఎందుకు మారారు అంటే ఎవడో వారిని మార్చాడు కాబట్టి, ఎవరో వాళ్ళని చెడ్డవాళ్ళనిగా మార్చారు కాబట్టి వాడు మంచివాడే, వాడు చెడ్డవాడిగా మారాడంతే. మళ్ళీ వానిలో మార్పు రావాలి, మంచి మనస్సు రావాలి, మార్పు రావాలి, వాడు మరలా మంచివాడవ్వాలి. అందుకే దేవుని దీర్ఘశాంతం తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట. అంటే అందరి మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద దేవుడు తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అంటే ఆయనకి పక్షపాతం లేదుగా, నీలా నాలా పక్షపాతం లేదుగా. ఇంకా కింద ఒక మాట, ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపింప చేయుచున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము రప్పిస్తున్నాడు, సూర్యుని రప్పిస్తున్నాడు. మంచివాళ్ళ మీద చెడ్డవాళ్ళ మీద సూర్యుడు వస్తున్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం వస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుడికి పక్షపాతం లేదు. భూమి మీద అందరినీ సమానంగా చూస్తాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, అందరికీ సమానంగా పంచిపెట్టాడు భూమిని.
ఎంతవరకు ఇదంతా? ఎంతవరకు సమానంగా పంచుకుంటాడు, ఎంతవరకు సమానంగా ఇస్తాడో తెలుసా? నీ ఒంట్లో ఊపిరున్నంత వరకు, నీవు భూమి మీద బ్రతికున్నంత వరకు దేవుడు నిన్ను సమానుడిగానే చూస్తాడు. అందరితో నిన్ను కూడా సమానుడిగా చూస్తాడు. అందరికి ఇచ్చిందే నీకిస్తాడు, అందరికి ఇచ్చేదే నీకిస్తాడు. దేవుడికి పక్షపాతం లేదు ప్రియులారా, దేవుడికి పక్షపాతం లేదు. మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, దొంగల మీద, దోపిడి గాండ్ల మీద, వ్యభిచారుల మీద, దొంగల మీద, అందరి మీద దేవుడు ప్రకృతిని సమానంగా, అందరికీ దేవుడు ప్రకృతిని సమానంగా ధారాళంగా పంచాడు. అందరికీ యేసు రక్తము ధారాళంగా ఇచ్చాడు. కానీ ఇదంతా నీవు అనుభవిస్తూ ఆయన్ని మర్చిపోయావు, ఆయన ప్రేమని మర్చిపోయావంటే ఒకరోజు ఇదే దేవుడు, అదే దేవుడు ఒకరోజు నిన్ను మంచివాళ్ళలో నుండి చెడ్డవారిని వేరు చేసే రోజు ఒకటి వస్తుంది. మంచి వాళ్ళలో నుంచి చెడ్డవాళ్ళని వేరు చేసే ఒక రోజు వస్తుంది. భూమి మీద ఉన్నప్పుడు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అందరూ కలిసి బతికారు. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నీతిమంతులు అనీతిమంతులు అందరూ కలిసి బ్రతికారు. ఒక రోజు వస్తుంది, తీర్పు రోజు. ఆ రోజు దేవుడు ఇద్దరిని విడతీస్తాడు. భూమి మీద అందరినీ కలిపి పోషించిన దేవుడు తీర్పు రోజున ఇద్దరిని విడదీస్తాడు. ఎందుకు అంటే అది జడ్జిమెంట్ రోజు, అది తీర్పు రోజు. ఆ రోజు నువ్వు మంచివాడివైతే మంచివాడి గుంపులోకి వెళ్తావు, చెడ్డవాడివైతే చెడ్డవాడి గుంపులోకి వెళ్తావు. దేవుడు ఆ రోజు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వారు చేసిన పనులను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. మంచి పనులు చేసావా, దేవునికి సంబంధించిన పనులు చేసావా, స్వార్థ పనులు చేసావా, నువ్వైతే మంచివాడు. నువ్వు దోపిడిగాడవా, వ్యభిచారం చేసావా, దొంగతనం చేసావా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికావా, అయితే చెడ్డవాళ్ళ లిస్టులో వెళతావు. దేవుడు పొట్టుని గింజలను వేరు చేసినట్లు దేవుడు మంచివారిని చెడ్డవారిని వేరు చేస్తాడు, నీతిమంతులని అనీతిమంతులని వేరు చేస్తాడు. ఎందుకు అంటే దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు మంచి పనులు చేయటానికి. దేవుడు పక్షపాతి కాడు. వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తున్నాడే గాని దేవుడు సొంతంగా ఏమి చెయ్యడు. చూసిన దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు, విన్న దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు. విశ్వాసమును బట్టి తీర్పు తీరుస్తాడు, నమ్మకాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. అందుకే మీరు బాగా ఆలోచించండి, దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు. ఒకరిని ధనవంతునిగా చేసి ఒకరిని బీదవానిగా ఎందుకు చేశాడని నువ్వు ప్రశ్నించవచ్చు. నేను బీదవాడిగా ఉన్నాను, ఇంకొకరేమో ధనవంతులుగా ఉన్నారని నువ్వు ప్రశ్నించవచ్చు. కానీ చావు మాత్రం అందరికీ ఒకేలా వస్తుందిగా, చావు అందరికీ వస్తుందిగా. అందరూ మట్టిలోనే కలవాలిగా. మట్టిలో కలిసేటప్పుడు ఈయన ధనవంతుడు ఈయన పేదవాడని భేదాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు. ధనవంతుడు నీళ్లు తాగుతున్నాడు, ధనవంతుడు గాలి పీల్చుకుంటున్నాడు, నీవు గాలి పీల్చుకుంటున్నావు, నీవు కూడా నీళ్లు తాగుతున్నావు. చచ్చిపోతే వాడు మట్టిలోకి వెళతాడు, నీవు కూడా మట్టిలోకి వెళతావు. తీర్పు మాత్రం ఇద్దరికి జరుగుతుంది. ధనవంతుడికి తీర్పు జరుగుతుంది, దరిద్రుడికి తీర్పు జరుగుతుంది. ఆ విషయం బైబిల్లో ఎంత స్పష్టంగా మనకి దేవుడు చెప్పాడో మీకు తెలుసు. లాజరు ధనవంతుడు గురించి దేవుడు చెప్పిన మాట 100కి 100 సత్యం. ఎందుకంటే అందరూ కూడా చావాలి. దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. అందుకే ఎప్పుడు కూడా దేవుణ్ణి పక్షపాతిగా చూడకండి. ఆయన న్యాయాధిపతి, అందరికీ సమానంగా చూసేవాడు, అందరినీ సమానంగా చూసేవాడు, అందరికీ చక్కగా న్యాయం చెప్పేవాడు, అందరినీ ఒకేలా చూసేవాడు మన పరలోకపు తండ్రి. నిన్నైనా నన్నైనా ఏకరీతిగా చూసేవాడు.
అందుకే ఎప్పుడు కూడా దేవుణ్ణి పక్షపాతిగా చూడకుండా, ఆయన నా తండ్రి, నా దేవుడు, సర్వము అడగక ముందే ఇచ్చినవాడని దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను తిరిగి ప్రేమిస్తాడు ప్రియులారా. అందుకే దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి అనుకునేవాడు పనికిరానివాడు. దేవుడు పక్షపాతి అనుకునేవాడు మంచివాడు కాదోడు. అందుకే దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు. నీకైనా, నాకైనా, నీతిమంతుడికైనా, అనీతిమంతుడికైనా, చెడ్డవాడికైనా, మంచివాడికైనా సమానపు హక్కులు పంచేవాడు భూమి మీద ఉన్నంత వరకు. ఇది గుర్తుంచుకోవాలని